మీరు నా తండ్రిని మీ ప్రార్థన కిందకి చేర్చుకోండి నా తండ్రి. నేను ఎస్సయా నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నా తండ్రి నేను అతను సాక్షి చెప్తుండగా నా తండ్రి నేను ఏసయ్యా నేను ఏదైనా తప్పులుంటే నా తండ్రి బంధించండి నా తండ్రి. నేను ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ప్రార్థన ఆలకించండి నా తండ్రి. నేను చేసిన ప్రార్థన ఒప్పుతప్పుడు దయతో మన్నించడం నా తండ్రి. నేను ఏసత్తును అడిగి మరి ఏడుకుంటాము నా తండ్రి. ఆమె నా సాక్ష్యం ఏం లేదు. 2025 నుంచి 2026 వరకు దేవుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నన్ను మా కుటుంబాన్ని మొత్తాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు ఆయన రెక్కల కింద భద్రపరుచుకున్నాడు. అదేవిధంగా మా పట్ల కానీ మా వాహనాల పట్ల మా ఉద్యోగం పట్ల పిల్లల పట్ల దేవుడు మమ్మల్ని అందరినీ కాసి కాపాడాడు. అదే మళ్ళీ కొత్త సంవత్సరం దేవుడు ఉద్యోగం విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ దేవుడు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మంచి నాకు ఇంట్లో ఆర్థిక అవసరం ఉన్న అదన్నీ తీర్చేదానికి దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. అందుకు దేవుడికి కృతజ్ఞతలు. నా సాక్ష్యం ఇదేను.